नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। रियासत तेलंगाना में अरसे दराज से मंशियात के कारोबारियों पर पुलिस की कड़ी नजरों के चलते ये कारोबारियों के हौसले अभी भी बुलंद ही नजर आ रहे हैं। अभी खबर मिली है कि शहर हैदराबाद के रचागुंडा SOT के लोगों ने उप्पल पुलिस के इश्तराक से इलाके में 2 लोगों को गिरफ्तार करते हुए 100 किलोग्राम गांजे के कसीर जखीरे को बरामद कर जब्त कर लिया। इसके साथ साथ एक 4 व्हीलर और 2 मोबाइल्स भी जब्त कर लिए गए और मजीद तहकीकात भी शुरू कर दी गई है। కొంతమంది వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారనే నమ్మదైన సమాచారంపై నిన్న రాత్రి రాచకొండ SOT మరియు ఉప్పల్ పోలీసులు కలిసి కంబైన్డ్ ఆపరేషన్లో మేము ఒక ఇటియోస్ వెహికల్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. దాంట్లో 100 కేజీల గంజాయిని సీజ్ చేశాము. ఆ 2 వ్యక్తులు ఎవరనగా భరత్ రెడ్డి, ఉప్పల్ బీరాపగడకు చెందినటువంటి భరత్ రెడ్డి మరియు అనంతుల అరుణ్, ఇతను హన్మకొండకు చెందినవారు. వీళ్ళిద్దరు కూడా భద్రాచలం నుండి గంజాయిని తీసుకొని వచ్చి ఇక్కడ సిటీలో ఎక్కువ ధరకు అమ్ముకుందామని చెప్పి తీసుకొస్తుంటే మేము SOT టీమ్ అండ్ మేము కలిసి వీళ్ళని పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎన్ని కిలోలు సార్? ఎంత? 100 కిలోలు. క్యాష్ రికవరీ ఏమన్నా? క్యాష్ లేదంటే 2 సెల్ ఫోన్స్ మరియు ఇటియోస్ వెహికల్ని స్వాధీనం చేసుకున్నాం. 10 to 12 lakhs వీళ్ళ వృత్తి అదే అసలు వీళ్ళది వృత్తి అని ఇంకా ఏం తెలియదండి. వృత్తి అని తెలియదు. ఫస్ట్ టైం ఇంకా పాత అంటే ఈ భరత్ రెడ్డి మీద